ఎందుకంటే కట్టుబాటుల్లో ఉండడమే ప్రేమ, కట్టుబాట్లు దాటితే ప్రేమ కాదు. ఎవరో నిన్ను మోసం చేశారని ప్రేమని అనుమానించడానికి నువ్వెవరు? అసలు నీకే అర్హత ఉంది? యు ఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. నేను ఇక్కడ దిగిపోతాను. ప్రియా, నువ్వెలా ఉన్నావని అడగడానికి, నేనెలా ఉన్నానని చెప్పడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. జముని వాడితో సెటిల్ అయ్యి సంతోషంగా ఉంటానని నువ్వనుకునుంటావు. కానీ నన్ను ఇక్కడ చూసేసరికి నువ్వు షాక్ అయ్యావు కదూ. మనసారా ప్రేమించిన నిన్నొదిలి డబ్బే ప్రపంచమని వాడి వెంట వెళ్ళిన నాకు దేవుడు తగిన శాస్త్రే చేశాడు. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల జీవితమే నాశనమైంది. నాకు నయం అవదని తెలిసి నాకు డైవర్స్ ఇచ్చి వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ కోసం పోరాడదామని నువ్వు చెప్పినప్పుడు నేనే వద్దనేశాను. కానీ ఇప్పుడు జీవితంతో నేను పోరాడబోతున్నాను. నిన్ను కలిసి నీకు క్షమాపణలు చెప్పుకోవాలని నిన్ను నేను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. పేరెంట్స్ ఉండడం కూడా ఇష్టం లేదు. ఇక్కడే ఒక ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. పెద్దలకి పిల్లలకి నా జీవితాంతం సేవలు చేసుకుంటూ ఉంటాను. నిన్నెలాగో కలిసి క్షమాపణలు చెప్పుకున్నందుకు సంతోషం. నాలాంటి ఒక దాన్ని జీవితంలో కలిసానన్న సంగతిని నువ్వు మర్చిపో. సంతోష్, మంచితనం అంటే ఏమిటో నిన్ను చూసి నేను నేర్చుకున్నాను. తప్పు చేసే అమ్మాయి ఎలా ఉంటుందో నన్ను చూసి తెలుసుకో. నా జీవిత చివరి క్షణాల్ని నేను లెక్క పెట్టుకుంటున్నాను. ప్రేమించుకున్నాం, ఎస్. కానీ మనం ఏదైనా తప్పు చేశామా? ఒకవేళ నువ్వు నేను కలిసి ఏదైనా తప్పే కనుక చేసుంటే ఆలోచించాను, చూడగలను. కావాలి. ఎందుకు టెన్షన్ అవుతూ? ఇదేమి తప్పు కాదు. కట్టుబాటుల్లో ఉండడమే ప్రేమ, కట్టుబాట్లు దాటితే ప్రేమ కాదు. ఇక్కడికి తీసుకొచ్చావంట్రా? మా ప్రేమకు గుర్తుగా ఒక పాప ఉందని చెప్పానుగా, తను ఈ స్కూల్లోనే చదువుకుంటుంది. రా, వెళ్ళి చూద్దాం. నేను ఇనుప ముక్కల మధ్య పెరిగే ఉన్నాయి, కానీ నా మనసు అంత కఠినం కాదురా. నువ్వు అక్కడ పడే వ్యాధిని చూసి నేను తట్టుకోలేనురా. నువ్వే వెళ్ళరా. సౌమ్య, ఎలా ఉన్నావురా? బాగున్నాను. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళవా? నేను ఆడుకున్నాను. సౌమ్య, ఇక నేను కలవడానికి నేను మాత్రమే వస్తాను. నీకేది అవసరమైనా నన్నే అడగాలి. నీకు విషయం తెలుసా? రితికాకు కెనడాలో MBA సీట్ వచ్చింది. ఇకపైన తను నీకోసం రాదు సౌమ్య. నా కోసం కూడా తను రాదు. బాధపడకు సౌమ్య, నీకు నేనున్నాను కదా. రితిక ఇక్కడికి రాదని నువ్వు బాధపడకు సౌమ్య. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మనకు దక్కకుండా పోతారు. తను వెళ్ళేటప్పుడు నీతో చెప్పడానికి ఇబ్బంది పడింది సౌమ్య. ఎంతో ఏడ్చింది తెలుసా? సౌమ్య, నువ్వు బాగా చదవాలి. ఎవరన్నా నిన్ను అభిమానిస్తే వాళ్ళతో నువ్వు ప్రేమగా ఉండాలి. ఎందుకంటే నిన్ను చదివించాలనుకున్నది తనే సౌమ్య. మన నుదిలి తను ఉండలేదు సౌమ్య. నీ నవ్వు చూడకుండా,
నువ్వు మొహం చూడకుండా తను ఎంతకాలం ఉంటుందో చూద్దాం. తను తప్పకుండా తిరిగి వచ్చేసింది సౌమ్య. తను వచ్చేసరికి నువ్వు బాగా చదివి పెద్ద స్థాయికి రావాలి. నేను ఇలాగే ఉండిపోతాను. ఏంట్రా సంతోష్, ఈ విషయం పోయి చిన్నపిల్లతో చెప్తున్నా? పిల్లలు దేవుళ్లతో సమానం బావా. తప్పకుండా తను మనం మర్చిపోలేదు సౌమ్య. ఎందుకంటే మనిద్దరం తన మనసులో లేవు, తన ప్రాణంలో ఉన్నాం. తను వెళ్ళిన తర్వాత తన విలువ నాకు తెలుస్తుంది. నా వల్ల కావట్లేదు సౌమ్య. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇదే అబద్ధాన్ని ఆంటీ కూడా చెప్పి ఇప్పుడే క్లాస్ టీచర్ని కలిసి వస్తానని వెళ్ళింది. ఇద్దరు ఒకే అబద్ధం చెప్పారా? అబద్ధంలో కూడా మీ మనసులు కలిసాయి కదరా, మరి ఇంకెందుకు రా ఇదంతా? అసలు మీ ఇద్దరికి ఏమైంది? అంకుల్ ఎక్కడికి వెళ్ళలేదు. అంకుల్ ఇక్కడే ఉంటారు. మీరిద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. దాయకండి. మీరిద్దరు బాగా దెబ్బలాడుకున్నారు కదా? అదేం లేదమ్మా. నన్ను చదివిస్తున్న మీరిద్దరూ దేవుళ్ళని మా అమ్మ చెప్పింది. మీరు నా దేవుళ్ళని ఇక్కడ అందరితో చెప్పుకున్నాను. మీరిద్దరూ గొడవ పడకండి. మీరు గొడవ పడితే నాకు చదివే అక్కర్లేదు. మీరు చక్కగా సఖ్యతగా ఉంటే నేను బాగా చదువుకుంటాను. ఆంటీ, ఆ రోజు నువ్వు నాతో ఏమన్నా? తల్లి సౌమ్య నిన్ను ఏడవకుండా బాగా చూసుకుంటానన్నావు కదా. ఇవాళంతా నన్ను ఏడిపించారు కదా. నన్ను ఏడిపించకండి ఆంటీ. అలాగేమా, అలాగే. అయితే ఇక మీద మీరెప్పుడు గొడవ పడకూడదు, సరేనా? ఏ సమస్య రాదు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఈ పెదవి కలిపి నాకు ఇవ్వండి. ఇదంతా పెళ్ళిన తర్వాతే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు తమరేదో అన్నారు, ఏంటది? నువ్వేదో మంచివాడు అని నిరూపించుకోవడానికి ఒక మాట చెప్పి నెక్స్ట్ జనరేషన్ నే చెడగొట్టావు కదరా. ఏంట్రా చక్రవడ్డీ వాడిలాగా వసూలు చేస్తున్నాడు? ఆగరా బాయ్ ఆగా. ఇప్పుడు ఒక మీటర్ వడ్డీ వసూలే. హలో, లైసెన్స్ ఆర్సీ బుక్ అన్ని ఉన్నాయి, ఎందుకు తాళాలు తీస్తున్నారు? లైసెన్స్ ఆర్సీ బుక్ ఉంటూ 1,000 వచ్చేస్తా. చూడరా, అన్ని ఉంటే వీడు 1,000 వచ్చేస్తాడా? సార్ నేను ఈ ఊరికి కొత్త. నేను ఈ ఊరికి పాత ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంటయ్యా ఇది కూడా ఓ ప్రశ్నేనా? ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేసిపోవాయా? తమ్ముడు ఆగు ఆగు. లైసెన్స్ ఉందా? ఉంది సార్. ఊరికి కొత్త? ఏ మీరు నాకేసానా? నీ కేసు కాదు, మా కేసు వేరేలే. 2 బైకులు 6 రాకూడదంట. మేము 5 వచ్చాం, మళ్ళీ ఇద్దరి కింద లెక్కట్టేవాడు. ముగ్గురేలే ఆటోలో 30 మంది వెళ్ళొచ్చంట. 2 బైకులు 6 వెళ్ళకూడదంట. కమిషన్ అడిగాడు, మా చేతులు డబ్బు లేక మా వాడిని పంపించాం. ఈ రోజు కానీ వాడి కమిషన్ ఇచ్చేస్తే మేము ఎప్పుడన్నా తిరగొచ్చంట. సరేలే, నువ్వు కూడా నిచ్చుకుంటేనే ఇక్కడి నుంచి కదిలేదు. ఎందుకు? మనమేగా ఇక్కడి నుంచి వెళ్ళలేం, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టు. అర్థం కాలేదే? ఇప్పుడు అర్థం అవుద్ది. నాకు చూడడం తెలిసినావా? అన్ని పేపర్లు కరెక్ట్ గా పెట్టుకున్నావు, మేము ఎలాగ బతకడమా? ఈ పాపకి ఇంకా నువ్వు లైసెన్స్ తీసినట్లేదు. పాప నువ్వు ఇంటికి వెళ్ళి ముందు ఒకసారి స్టేషన్ వచ్చి వెళ్తే బాగుంటదేమో. అంటే